నమస్తే, నేను రోజా. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్ కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు, పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణలు మారతాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతోంది. ఏ పార్టీలో ఏం జరుగుతోంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలున్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనుక రాజకీయాల వరకు వేగంగా, విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తోంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణలపై పూర్తి విశ్లేషణతో ఇవాల్టి పార్టీ హెడ్ క్వార్టర్స్ చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన విషాదకర ప్రమాదం నేపథ్యంలో రేపు విశాఖపట్నానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలను పరామర్శించనున్న జగన్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు. అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమై ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా లోపాలపై వివరాలు సేకరించనున్నారు. ఇక ఈ ఘటనపై వైసీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ₹1 ఎక్స్గ్రేషియా చెల్లించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తోంది. జగన్ పర్యటనతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం అంశం మరోసారి రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమేష్ విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. రమేష్, ఓవర్ టు యు. రోజా, నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ప్రమాదంలో 8 మంది మృతి చెందారు, ఇంకా అనేక మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖ వెళ్తూ ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో చనిపోయినటువంటి కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయబోతూ ఉన్నారు. మరోవైపు ఈ ప్రమాదంలో ఎవరైతే గాయపడ్డారో ఆ గాయపడ్డ వారు ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వారితో కూడా జగన్మోహన్ రెడ్డి వారిని కూడా పరామర్శించబోతూ ఉన్నారు. వారి కుటుంబాలకు కూడా ఒక భరోసాను, ధైర్యాన్ని కల్పించే ప్రయత్నం అయితే చేయబోతూ ఉన్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా కూడా టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదాలకు సంబంధించి అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా మంత్రి లోకేష్ కానీ అక్కడికి వెళ్లారు, బాధితులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అదే సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేసింది, కానీ అప్పుడు తాను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఒక పొలిటికల్ కామెంట్ కూడా చేశారు. ఇదిలా ఉంటే ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నిన్న ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగిందో ఈ ప్రమాదం వెనుక కుట్రకోణం ఉండొచ్చు అనే ఒక అభిప్రాయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రోజు బాధిత కుటుంబాలను పరామర్శించిన తర్వాత పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడిన సందర్భంలో కూడా ఈ స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్నటువంటి వరుస ప్రమాదాల వెనుక ఖచ్చితంగా ఒక కుట్రకోణం ఉండే అవకాశం ఉందనే ఒక అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. అంటే స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లుగా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరోపిస్తుంది. అందులో భాగంగానే ఇలా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయా అనే ఒక సందేహాలను అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. దీంతో పాటు అక్కడ ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో ఉద్యోగులు తొలగించడం కావచ్చు, లేదంటే స్కిల్డ్ వర్కర్స్ కానీ, లేదంటే అక్కడ మేనేజ్మెంట్ లో ఎవరైతే అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారో వారందరినీ కూడా పక్కన పెడుతూ ఉన్నారు. వారందరినీ పక్క రాష్ట్రాలకు లేదంటే పక్క కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల కూడా అక్కడ అనుభవజ్ఞులైనటువంటి వారు లేకపోవడం కూడా ఖచ్చితంగా ఈ ప్రమాదాలకు ఒక కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అంటే ఓవరాల్ గా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే క్రమంలో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందనే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజు పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడే సందర్భంలో కూడా ఇలాంటి అంశాలని గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి రేపు జగన్మోహన్ రెడ్డి అటు కార్మికులతో కూడా సమావేశం అవుతారు, కార్మిక సంఘ నాయకులతో సమావేశం అవుతారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా జగన్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా రానటువంటి రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం
అవకాశం ఉంది. అంతేకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి అంశం తాజాగా మరోసారి చర్చనీయాంశమైనటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి స్పష్టతనిచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. గతంలో వైసీపీ 5 ఏళ్లు అధికారంలో ఉన్నటువంటి సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు తమ ఎట్టి పరిస్థితులను ఒప్పుకోమంటూ చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వంటి కుమారస్వామి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకరించింది. అంతేకాకుండా ఇటు అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి పంపించిందనే ఒక విషయాన్ని కూడా గతంలో చెప్పారు. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం కావచ్చు, లేదంటే అక్కడ మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ఈ కార్మిక సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం కానీ, లేదంటే గత కొన్ని నెలలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి జరుగుతున్న ప్రయత్నాల పైన కూడా కొంత నిలదీసే ప్రయత్నం కూడా చేశారు. మొత్తంగా నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం సందర్భంగా బాధితులను ఒకవైపు ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బాధితులను ఆదుకోవాలి, వారికి ఎవరైతే చనిపోయారో వారికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, అంతేకాకుండా శాశ్వత ఉద్యోగం కూడా వారి కుటుంబంలో ఒకటి ఇవ్వాలనే డిమాండ్ కూడా పెడుతూ ఉంది. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎల్జీ పాలిమర్స్ వంటి సంస్థల్లో ఎలాంటి ప్రమాదాలు జరిగి చనిపోయినటువంటి సందర్భంలో వారి ఎవరైతే చనిపోయారో వారికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం ఎవరైతే చనిపోయినటువంటి వారు ఉన్నారో వారి కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వకపోతే మాత్రం ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని ఇప్పటికే బొత్స సత్యనారాయణ ఒక ప్రకటన కూడా చేశారు. ప్రస్తుతానికైతే కూటమి ప్రభుత్వం చనిపోయినటువంటి కుటుంబాలకు ₹25 లక్షల ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేసింది. అంతేకాకుండా వారి కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం ఇస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక మంత్రి నారా లోకేష్ కూడా తాము డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడానికి ఇక్కడికి రాలేదు, వారికి శాశ్వతంగా ప్రభుత్వం అండగా ఉండేందుకు ఇక్కడికి వచ్చిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనలో ఈ స్టీల్ ప్లాంట్ ప్రమాదాలు ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలను పరామర్శిస్తారు, అదేవిధంగా ఆసుపత్రిలో గాయపడుతున్నటువంటి కుటుంబాలను కూడా పరామర్శిస్తారు. ప్రమాదానికి సంబంధించి అసలు దీనికి కారణాలు ఏంటి, వరుసగా జరుగుతున్నటువంటి ఇలాంటి సంఘటనలకు కారణాలు ఏంటని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. దీంతో పాటు స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకు సంబంధించి ఇలాంటి అంశాలపైన కూడా ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెప్తూ ఉన్నాయి. రోజా. రైట్, థ్యాంక్ యూ రమేష్.